చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం నటించిన ఈ మూవీ ఒక సరికొత్త ప్రేమ కథాంశాన్ని అయితే పరిచయం చేసింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది, అసలు నిజంగా యూత్కి కనెక్ట్ అవుతుందా లేదా, అసలు సినిమా స్టోరీ ఏంటి, సినిమా హిట్టా ఫ్లాపా అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా నేను ఎప్పుడు చెప్పేది, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి సినిమాపై నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏంటి అనేది. ఇక మనం గనక చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూలో గనక వెళ్తే, ఈ సినిమా నిజంగా కిరణ్ అబ్బవరం గారి పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమా అయితే థియేటర్లోకి అయితే వచ్చిందండి. ఖచ్చితంగా చెప్పాలంటే నాకైతే మాత్రం సినిమా చాలా బాగా నచ్చింది. చాలా అద్భుతంగా సినిమాని తెరకెక్కించారు. అసలు సినిమా నాకు తెలిసి ఇంకొకటి, 2 సార్లు చూసినా సరే సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ప్యూర్ లవ్ స్టోరీ అనమాట. కాకపోతే డిఫరెంట్ వేలో చూపించారు సినిమాని. సింపుల్‌గా చెప్పాలంటే, మనకి సినిమా స్టార్టింగ్‌లోనే హీరోయిన్‌కి లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. మనం ట్రైలర్‌లో చూసాం ఆల్రెడీ. లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఆమె ఇక తాగడం, తిరగడం ఇయన్నీ మనం చూస్తూనే ఉంటాం. అలాగే తను చెన్నై షిఫ్ట్ అయిపోవడం తన ఫ్రెండ్స్ దగ్గరికి. అలాగే ఏదైనా సరే ఎప్పటికైనా ఒక సినిమా తీయాలని చెప్పి సొంతంగా తను చెన్నై రావడం, రకరకాల ప్రొడ్యూసర్స్ కలవటం, డైరెక్టర్ని కలవటం మన హీరో చేస్తూ ఉంటాడనమాట. అదే టైంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు కలవడం, మన హీరో వాళ్ళ దగ్గర స్టే ఉండడం, వాళ్ళ దగ్గర ఆశ్రయం ఉండడం, ఇట్లా సినిమా అయితే జరుగుతుందన్నమాట. ఫైనల్గా మన హీరో తను అనుకున్నది సాధించాడా లేదా, హీరోయిన్ని ప్రేమించాడా, పెళ్లి చేసుకున్నాడా, అసలు సినిమా క్లైమాక్స్ ఏంటి, అసలు తను అనుకున్నది జరిగిందా లేదా, అసలు వీళ్ళ మధ్య వచ్చే ఆ ఎమోషనల్ బాండింగ్ ఏంటి, ఆ లవ్ స్టోరీ కథ ఏంటి అనేది ఈ సినిమాలో మెయిన్ లీడ్ అనమాట. నిజంగా సినిమా నేను చెప్తున్నానండి, ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్కరికి కళ్ళమ్మట నీళ్లు తిరుగుతాయి అన్నమాట. అంత అద్భుతంగా అయితే మాత్రం సినిమా ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్ వరకు హీరోయిన్ యాక్టింగ్ అయితే మాత్రం అసలు వేరే లెవెల్ సినిమాలో. అసలు ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ, అసలు ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో అయితే మాత్రం హీరోయిన్కి మాత్రం మనం 100కి 100 మార్క్స్ అయితే వేయచ్చు అనమాట. తను చాలా బాగా పర్ఫామ్ చేసింది అసలు. ఎక్స్ట్రాడినరీ. అసలు ఇంటర్వెల్కి ముందు వచ్చే ఆ ట్విస్ట్, ఆ ఎపిసోడు, అంటే మనకి ఆ సీన్ దగ్గరికి వచ్చినప్పుడు మనం గెస్ చేస్తాము. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వచ్చే ఎమోషనల్ సీన్స్, ఆ స్క్రీన్ ప్లే అసలు వేరే లెవెల్ అసలు. బీజిఎం అసలు అద్భుతంగా ఉంటుంది. అసలు మనకి ఎమోషనల్ సీన్స్‌లో వచ్చే ఆ బీజిఎం అయితే మాత్రం మనకి వేరే చోటకి తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుందనమాట. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే, ఇక పర్లేదు బాగానే ఉంది. మనకి సాగిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని సీన్స్ మనం గెస్ చేస్తూనే ఉంటాం. ఇంకా ఫస్ట్‌కి, సెకండ్‌కి ముడిపడి ఉంటుందన్నమాట స్టోరీ. ఇక క్లైమాక్స్ అంతా ఇక రొటీన్‌గానే ఉంటుంది. మనకి ఇక అన్ని సినిమాల్లో తెలిసినలాగే ఉంటాయండి. అది కామన్‌గా మనకి చూసాను, చాలా సినిమాల్లో చూసాం. అదంతా రొటీన్‌గా అనిపించినా గానీ త్యాగాలు అయన్నీ కొంచెం కా కాకపోతే ఇక్కడ బాగా మెయిన్‌గా చాలామందిని కట్టిపడేసేది ఏంటంటే, సినిమాలో ఎమోషనల్ సీన్స్ చాలా బాగా కట్టిపడేస్తాయి ప్రేక్షకుల్ని. చాలా భావోద్వేగానికైతే గురి చేసే విధంగా ఉంటాయన్నమాట. చాలా అద్భుతంగా సినిమా డైరెక్షన్ అయితే చేశారు. అసలు కిరణ్ అబ్బవరం గారైతే మాత్రం అసలు ఆయన నటన ఈ సినిమాలో, ఆయన యాక్షన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట. ఇందులో ఫైట్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటాయా, ఉండవా అనుకుంటే మాత్రం సెకండ్ హాఫ్‌లో ఒక ఎపిసోడ్ ఉంటుందండి. అది నేను రివీల్ చేయకూడదు. అక్కడ జస్ట్ నేను చెప్తాను. ఆ ఎపిసోడ్ జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంటుంది. చాలా బాగా డిజైన్ చేస్తారు అది. ఒక డాగ్‌తో ఉంటుందన్నమాట. బావుంటుంది. బాగా డిజైన్ చేశారు. అంటే నేను స్టోరీ మొత్తం రివీల్ చేయట్లేదు గానీ, కొన్ని సస్పెన్స్ సీన్‌లు ఉంటాయి. మన స్టోరీ కొంచెం ఏమాత్రం బయటకొచ్చినా గానీ, సినిమా మీద అంటే ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుందన్నమాట మన స్టోరీ తెలిసిపోతే. మనం క్యాజువల్‌గా ఏంటంటే, మనం థియేటర్‌కెళ్ళినప్పుడు మనకు స్టోరీ తెలియకుండా ఉంటేనే సినిమా చూడటానికి మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, చూడబుద్దవుతుంది. అది విషయం. ఇక ఈ సినిమాలో సాంగ్స్ గూడా, సిచ్యువేషన్ తగ్గట్టుగా వచ్చే సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు మ్యూజిక్ నిజంగా అండి,
చాలా రోజుల తర్వాత చాలా ప్యూర్ మెలోడీ, చాలా అద్భుతమైన సంగీతం అనమాట సినిమాలో. చాలా బాగా డిజైన్ చేశారు. ఇక హీరోయిన్ తల్లిదండ్రుల క్యారెక్టర్లు ఇక అన్నీ మనకు రొటీన్గానే ఉంటాయి. ఈ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు వాళ్ళ సందర్భానికి తగ్గట్టుగా వచ్చే కామెడీ ఎపిసోడ్స్ ఇవన్నీ మామూలుగానే ఉంటాయి అంతా. ఇక మేజర్గా ఏంటంటే సినిమాలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది మన కిరణ్ భువనం గారికి హీరోయిన్కి మధ్య వచ్చే ఆ భావోద్వేగమైన సన్నివేశాలు, సిచ్యువేషన్స్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అసలు చాలా ఎమోషనల్గా డిజైన్ చేశారు. ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీని అయితే తెరకెక్కించారనమాట. చాలా అద్భుతంగా చూపించారు. సినిమా అయితే నా వరకు వస్తే నాకైతే బాగా నచ్చింది. ఈరోజు నేను థియేటర్లో గమనించానండి. చాలామంది యూత్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, ఫ్యామిలీస్ వచ్చారు, చాలామంది వచ్చారు. చాలామంది సినిమాను చూడడానికి బాగా ఇంట్రెస్ట్ అయితే చూపించారనమాట. మరి ఇదండి ఈ సినిమా రివ్యూ అయితే. మరి ఈ సినిమా కనుక మీరు చూసి వచ్చి ఉంటే కనుక అసలు మీకు సినిమా ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా సినిమాని థియేటర్లో చూడండి. పైరసీని అసలు ఎంకరేజ్ చేయదు. నేను ఎప్పుడు చెప్పేది మనం థియేటర్లో చూస్తేనే ఇలాంటి మంచి సినిమాలకు కూడా నిర్మాతలు లాస్ అవ్వకుండా ఉంటారు. చాలామంది కష్టం ఉంటుంది సినిమా వెనకాల. మనకి సినిమా చూసినప్పుడు గ్యారంటీగా అర్థమవుతుందండి. చాలా ఎఫెక్ట్ పెట్టారు సినిమాకి. చాలా బాగా ఎఫెక్ట్ పెట్టారు. సినిమాలో కెమెరా వర్క్ కానీ మొత్తం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చెప్పాను కదా ఇక సెకండ్ హాఫ్లో వచ్చేపాటికి ఇంకా రొటీన్ స్టోరీ రొటీన్గా ఉంటుంది. కామెడీ ఆ పందాలో వెళ్తూ ఉంటుంది అనమాట. డిఫరెంట్గానే ఉంటుంది. బాగుంటుంది, పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఇక మనం గెస్ చేయగలుగుతాం ఇంకా పాయింట్ ఏంటి, ఏం జరగబోతుంది ఏంటి అనే బేస్ మీద. కాకపోతే ఇక్కడ నాకు ఒక విషయం బాగా నచ్చకపోవడం ఏంటంటే హీరోయిన్ మనకి ట్రైలర్లో బాగా తాగుతూ ఉండడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఒక చిన్న పాయింట్ ద్వారా వాళ్ళు విడిపోయి మళ్ళీ అసలు ఆ పాయింట్ అక్కడ ఏమీ లేదని తెలిసి మళ్ళీ వాళ్ళు కలవటం అనేది పాయింట్ నాకు అంత బాగా కనెక్ట్ అయినట్టయితే అనిపించలేదు మరి ఆ రీజను. కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే రోల్ అంతా ప్లే చేసేది మన హీరో గారి హీరోయిన్ మీదే మొత్తం స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్య వచ్చే కెమిస్ట్రీ కానీ ఆ ఫన్నీ సీన్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ మీద ఈ సినిమా అయితే వెళ్తుంటుంది అనమాట. కానీ ఏదన్నా కానీ సినిమా ఓవరాల్గా మాట్లాడుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. మరి చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఎప్పటిలాగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి.